అరే రాజ్యాంగం ఫామ్ చేసినప్పుడు అంబేద్కర్ గారు ఎటువంటి సిచ్యువేషన్లో ఫామ్ చేశారు తెలుసా? 1947లో మనం ఇండియా, పాకిస్తాన్, అలాగే ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు, అంటే అప్పట్లో బంగ్లాదేశ్ లేదు, ఈస్ట్ పాకిస్తాన్గా విడిపోయినప్పుడు మన పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ఒక సైడ్ పాలిటిక్స్ అని ఇష్టం వచ్చినట్టు, అసలు పాలిటిక్సే లేదు స్టేట్లో, గవర్నమెంటే లేదు మన మన దేశంలో. 500+ ప్రిన్స్లీ స్టేట్స్ గొడవ పడుతున్నాయి, మేము విడిపోతాం, ఇండియా నుంచి విడిపోతామని. రిలీజియస్ గొడవలు జరుగుతున్నాయి, డైరెక్ట్ యాక్షన్ డే వచ్చింది, హిందువులు ముస్లిం చంపుకుంటున్నారు, ముస్లిమ్స్ హిందూస్ చంపుకుంటున్నారు. ఆ టైంలో అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం రాశారు. మీరు అర్థం చేసుకోండి, 100 ప్రాబ్లమ్స్, ఇండియా అతలాకుతలం అయిపోతుంది, ఒక గవర్నమెంట్ లేదు, ఒక కరెక్ట్ గవర్నెన్స్ లేదు, హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారు, ఏ దేశం ఆ దేశం విడిపోవాలని ట్రై చేస్తుంది. ఆ టైంలో రాసిన రాజ్యాంగం సెంట్రలైజ్ అవ్వాలని ట్రై చేస్తుంది తప్ప అన్ని పవర్స్ స్టేట్కి ఇచ్చేస్తానని రాస్తుందే? రాయకూడదు కూడా. అటువంటి రాజ్యాంగంని అప్పుడప్పుడు మనం మార్చుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ 104 సార్లు మార్చాము, కావాలంటే ఇంకోసారి మారుస్తాం. అంతేకాని నేను వెళ్ళిపోతాను, ఐ వాంట్ కంప్లీట్ అటానమీ అనే పరిస్థితి లేదు.